Good morning. Happy Mother's Day to all of you. ఈరోజు కథ తీర్చలేని రుణం. శివ అనే యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని ₹1,00,000 తల్లికి ఇస్తూ, అమ్మ ఈ డబ్బును తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో, దానితో నీ రుణం నుండి నాకు విముక్తి లభిస్తుంది అన్నాడు. తల్లి నవ్వి ఊరుకుంది. కానీ కొడుకు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో, బాబు, నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బు అవసరం లేదు. ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది. శివ సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. అతనికి నిద్ర రాగానే తల్లి లేపి, నాయనా, దప్పికవుతుంది, కాసిన్ని నీళ్లు ఇస్తావా అంది. శివ సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. 2 గుటకలు వేసి గ్లాసును జారవిడ్చింది. నీళ్లు పడి పక్క తడిసిపోవడం చూసి, ఏమిటమ్మా ఇది అన్నాడు. చెయ్యి జారింది బాబు అంది తల్లి. శివ మౌనంగా పడుకున్నాడు. అతనికి కాస్త నిద్ర పట్టగానే తల్లి మళ్ళీ లేపి, బాబు, దప్పిగవుతుంది, నీళ్లు ఇవ్వు అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిగయ్యిందా అంటూ చిరాగ్గా లేచి నీళ్లు ఇచ్చాడు. తల్లి మొదటి మాదిరిగానే 1-2 గుటకలు వేసి నీటిని పక్క మీద ఉలకబోసింది. శివ కోపంతో, అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు, కళ్ళు కనిపించటం లేదా అన్నాడు. చెయ్యి వణుకుతుండడంతో గ్లాసు జారిపోయింది బాబు అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగటంతో శివ కోపం పట్టలేకపోయాడు. అమ్మ, ఏంటి దప్పిక అని నా దుంప దించుతున్నావు, నన్ను అసలు నిద్ర పోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకుని, ఇదిగో తాగి చావు అన్నాడు. తల్లి ఎప్పటిలాగానే ఒక గుక్క తాగి మిగిలిన నీళ్లతో పక్కన తడిపేసింది. శివ ఇక సహించలేక, బుద్ధుందా లేదా ఇలా చేయడానికి, నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు, ఈ తడిబట్టల మీద ఎలా పడుకోవాలి, చూడబోతే నీకు మతి పూర్తి పోయినట్లుంది, అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలు వేశాడు. అప్పుడు తల్లి, శివ, అరుపులు ఆపు, నా రుణం తీర్చుకుంటానన్నావు, ఇలాగేనా, ఎన్ని జన్మలెత్తి ఎంత సేవ చేసినా తల్లి రుణం తీర్చుకోగలుగుతావా, ఎందుకంటావా, నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాదులు చేసేవాడివి, నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని, పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టి నిద్రపుచ్చేదాన్ని. ఇలా ఒక రోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాల పాటు నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు 1-2 సార్లు నీళ్లతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం చేస్తున్నావు అంది. శివ సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకొని, అమ్మా, నా కళ్ళు తెరుచుకున్నాయి, పిల్లలను కనిపించే క్రమంలో తల్లి పడే శ్రమ, కష్టానికి సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది జరిగే పని కాదు, నేనే కాదు, లోకంలో ఎవ్వరు కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు అన్నారు కన్నీళ్లతో. థ్యాంక్ యూ.